హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాధా, అడ్వకేట్ ఫ్రమ్ రాయదుర్గం. ఈరోజు మన లా పాయింట్స్లో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్తో నేను మీ ముందుకు వచ్చానండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఒక పర్సన్ అడిగాడండి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరికో హెల్త్ ఇష్యూ అనేసి ఒక 1 year బ్యాక్ సమ్ అమౌంట్ అంటే ఎగ్జాక్ట్గా ఒక 1 lakh రూపీస్ దాకా ఫోన్పే ద్వారా తను తీసుకున్నారంట. తర్వాత తన గురించి చాలాసార్లు అడిగినా కూడా ఇదో ఇస్తాను అదో ఇస్తాను అంటూ పోస్ట్ పోన్ చేశాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తర్వాత తను రెస్పాండ్ అవ్వడం మానేశాడు. అండ్ ఇంటికెళ్తే తను వాళ్ళ పేరెంట్స్తో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ తను లేనని చెప్పిస్తున్నాడంట. సో ఇలాంటి టైంలో నా అమౌంట్ని ఎలా రికవరీ చేసుకోవాలనేసి తను అడిగారండి. సో ఆ పాయింట్ గురించి మనం షేర్ చేసుకున్నామండి. ఏంటంటే అండి, ఇలా ఎవరైనా మనల్ని సడన్గా ఉన్నట్టుండి ఏదైనా వాళ్ళ అవసరాల నిమిత్తం డబ్బులు అడిగితే మనం వెంటనే కొంచెం టైం అయినా పర్లేదండి, ఒకవేళ ఎంత అవసరమైనా కూడా ఒక ప్రామిసరీ నోట్ అనేది తీసుకోండి కంపల్సరీ. తర్వాతనే అమౌంట్ అనేది ఫోన్పే కానీ లేదంటే డైరెక్ట్ కానీ ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లా ట్రాన్సాక్షన్స్ జరిపింటే వాళ్ళు కూడా రికవరీ సూట్ ద్వారా మీ అమౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చండి. విత్ ఇంట్రెస్ట్తో రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ డేట్నైతే మీరు ట్రాన్స్ఫర్ చేసి ఉంటారో ఆ రోజు నుంచి 3 ఏళ్ల వరకు మీ అమౌంట్ అనేది అంటే అది అనేది వ్యాలిడిటీ ఉంటుందండి, జస్ట్ ఈక్వల్ టు ప్రో నోట్ లాగా. సో మీరు విత్ ఇంట్రెస్ట్తో మీరు రికవరీ సూట్ ద్వారా రికవరీ అనేది చేసుకోవచ్చండి. సో ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసి ఉంటారండి. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.